హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి ప్రాపర్టీస్ వెరీ లో కాస్ట్లోనే మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి గాజువాక దగ్గర కోర్మన్పాలెంలో అయితే రావడం జరిగిందండి. కోర్మన్పాలెం అందరికీ తెలిసిందే కదా. సో ఈ కోర్మన్పాలెంలో అయితే రావడం జరిగిందండి. ఇది ఎగ్జాక్ట్లీ దువ్వాడ ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ తిరిగినట్లయితే విజ్ఞాన్ కాలేజీకి వెళ్ళే వే ఉంటుంది. ఆ వేలో అయితే మనకి ఇది రావడం జరిగిందండి. ఇది 138 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌసు. ఇది G+1 అండి. మన కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది, అదేవిధంగా పైన వచ్చేసి లివింగ్ వస్తుందండి. ఫేసింగ్ వచ్చేసి దీనికి ఈస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ అయితే రావడం జరిగింది. అండ్ 2 రోడ్ కార్నర్ అండి. ఇది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. 138 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. మనకి ఎంట్రన్స్లో వచ్చేసి హాల్ అయితే రావడం జరుగుతుందండి. చాలా అంటే చాలా స్పేసెస్గా వస్తుంది. అదేవిధంగా దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి డైనింగ్ హాల్ అయితే రావడం జరుగుతుందండి. ఆ డైనింగ్ హాల్ పక్కనే మనకి కిచెన్ రావడం కూడా జరిగింది. చూసారు కదా, హాల్కి లెఫ్ట్లో మనకి డైనింగ్ హాలు, దానికి పక్కనే వచ్చేసి కిచెన్ రావడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ హాల్ ఆపోజిట్కి యూటిలిటీ వచ్చింది. డైనింగ్ హాల్ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఆ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఒక వాష్రూమ్ అయితే ఇండిపెండెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. స్ట్రైట్గా వెళ్ళేట్లయితే మళ్ళీ మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నది. బిల్డర్ మనకి ఎగ్జాక్ట్లీ 3 monthsలో అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇది చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 88 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా నెగోషియేషన్ అయితే ఉంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒకదానికి వచ్చేసి ఇండిపెండెంట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మనం పైనుంచి ఒకసారి చూద్దాము ఎలా ఉన్నది అనేదిని. G+1 క్రిందన వచ్చేసి సెల్లర్ అండి, పైన వచ్చేసి లివింగు. చూసారు కదా, ఇది టాప్కి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా వ్యూ అయితే ఉంటుందండి. అది మీకు కనిపిస్తున్నది విజ్ఞాన్ కాలేజ్ అండి. చూడండి ఒకసారి జూమ్ అనేది చేస్తాను. సో అది విజ్ఞాన్ కాలేజు. రైల్వే ట్రాక్ అవతల ఉంటుందండి. ఇది రైల్వే ట్రాక్ యువతల ఈ బిల్డింగ్ అనేది. సరౌండింగ్ మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే అయ్యాయండి, చూస్తున్నారు కదా. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.